ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి శివ, నీకు వచ్చినట్టు కూడా తెలీదా? నాకెవరూ చెప్పలేదు బావా. మరి నీకెందుకు రాలేదు? ఎవరైనా అడ్డుకున్నారేమో. ఎవరు అడ్డుకుంటారక్క? మనకేమైనా శత్రువులు తక్కువ? అపాయింట్మెంట్ లెటర్ కనుక లేకపోతే రేపు నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వలేవు కదా. సరే, ఆ లెటర్ దొరికాక నువ్వు వస్తావని చెప్తాను. వెళ్ళొస్తాను. నిజమే, ఇప్పుడైతే కంగారుగా ఉంది. శివ, ఇప్పుడు ఏం చేయాలి? శివమ్మా, ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చాను. నర్సమ్మ, ఆ మూట అక్కడ పెట్టి వెళ్ళిపో. ఇప్పుడు మేము వేరే టెన్షన్లో ఉన్నాం. శివమ్మ లెటర్ గురించేనా బాబు మీ కంగారు? అవును నర్సమ్మ, నీకెలా తెలుసు? మీరెట్ట గాబరా పడతారనే మీ చెల్లి నాగవల్లి ఒక సీటీ పంపించింది బాబు. ఉండండి చూపిస్తాను. అన్నయ్య, శివ వదినకి అపాయింట్మెంట్ లెటరు మొన్ననే వచ్చింది. వదినకి గాని నీకు గాని చెప్పాలంటే నాకు ఇక్కడ ఫోన్ కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఇంటి బయటికి రావాలన్నా వీలు పడకుండా అడ్డుకున్నారు. సమయానికి వీర్రాజు లేకపోవడం వల్ల విషయం మీకు చెప్పలేకపోయాను. అపాయింట్మెంట్ లెటర్ లేకపోతే వదినకి ఉద్యోగం రాదని నాకు అర్థమైంది. అందుకే ఈ చీటీ రాశాను. ఇంట్లో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ని ఎలా తీసుకుంటారో ఏంటో, మీరే తీసుకువెళ్ళాలి. జాగ్రత్త అన్నయ్య. చూసారా బాబు, ఆడపిల్ల అత్తారింటికి పోయినా పుట్టింటి గురించి ఆలోచిస్తుందంటే ఏటో అనుకున్నాను. పిల్ల పేమెంతో ఏడనే కనిపిస్తోంది. జాగ్రత్త అయ్యా. దేవరాజు బావ ఇంట్లో అపాయింట్మెంట్ లెటర్ ఉంది, కానీ ఎక్కడ పెట్టారో ఏంటో ఎలా తెలుసుకోవడం? తీసుకురావాలి. ఆ లెటర్ తీసుకుంటే తప్ప శివ రేపు ఉద్యోగానికి వెళ్ళలేదు. ఎలా తెస్తావు బావా? ఆలోచిస్తాను. తెల్లారే లోపు ఆ లెటర్ నీ చేతిలో పెడతాను. బావ ఇక్కడ లేడు. ఆ లెటర్ ఎక్కడ పెట్టారో వెతుకుదాం. రా బావా, మంచినీళ్ళు ఏమైనా తీసుకురమ్మంటావా? ఏంటి లుక్కులో నడకలో ఏదో తేడాగా ఉంది? అదేంటి బావా, నువ్వు పెద్ద మేధావి అనుకున్నాను.
మరీ ఇంత అమాయకుడు అని అనుకోలేదు. దేని గురించి మాట్లాడుతున్నావు? ఏముంది, ఏ దొంగో ఇంట్లో పడ్డాడనుకోండి, మీరు దాచిపెట్టిన అపాయింట్మెంట్ లెటరు తీశాడనుకోండి. లెటర్ ఎక్కడుందో చెప్పాలని నాగవల్లి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ దుర్మార్గుడు పసిగడితే నా చెల్లిని ఏం చేస్తాడో ఏంటో. ఈ ఇంటికి ఎవరు వస్తారే? వస్తే మీ అన్న గంగ రావాలి, కానీ దొంగెందుకు వస్తాడు? ఆ, ఎవరొచ్చినా సరే మీరు పడుకున్న తర్వాత తీసుకువెళ్ళిపోతారు బావా. పడుకున్న తర్వాత తీసుకెళ్ళిపోవడానికి నేనేమన్నా జోబులో పెట్టుకున్నానా? మీరెక్కడ దాచారో నాకు తెలీదా ఏంటి? మీరు పడుకోండి. ఇదేంటి, లెటర్ ఎక్కడుందో తెలుసు అంటుంది? నిజంగా తెలుసా? నిప్పులేందే పొగరాదు, తప్పులేందే నాగవల్లి నోటి నుండి మాట రాదు. ఎందుకైనా మంచిది ఒకసారి చూసి రావాలి. శివ పోలీస్ ఆఫీసర్ అవ్వకుండా తన జీవితం మారిపోవాలంటే ఈ లెటర్ని కూడా మార్చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.